అమెరికాలో సంచలనం సృష్టించిన ఓ మర్డర్ కమ్ సూసైడ్ కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. సియాటెల్ దగ్గరలోని కింగ్ కౌంటీలో హర్షవర్ధన్ కిక్కేరి అనే ఒక భారతీయ టెక్కీ తన భార్య కొడుకును తుపాకీతో కాల్చి చంపి ఆ తర్వాత తను కూడా కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఇప్పుడు ఆ హర్షవర్ధన్ భారత ప్రధాని మోదీ, హీరోయిన్ ఐశ్వర్యరాయ్, క్రికెటర్ యువరాజ్ సింగ్ లతో కలిసి దిగిన ఫోటోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారితో హర్షవర్ధన్ కి సంబంధం ఏంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. హర్షవర్ధన్ కిక్కేరి భార్య పేరు శ్వేతా వన్యం. ఆమె వయసు 41 ఏళ్లు. కొడుకు పేరు ధ్రువ్ కిక్కేరి. అతని వయసు 14 ఏళ్లు. వీళ్ళిద్దరినీ కాల్చి చంపాకే సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే కిక్కేరి చిన్న కొడుకు అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన పైన ఆ ఇంటి ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలెక్స్ గుమినా మాట్లాడారు. ఆ ఇంట్లో భార్యాభర్తలు, 2 కొడుకులు ఉండేవారని, వాళ్ళు ఎక్కువగా ఎవరితోనూ కలిసేవారు కాదని చెప్పుకొచ్చారు. చిన్న కొడుకు వయసు 7 సంవత్సరాలు. అయితే తను ఇంట్లో లేకపోవడంతో తను బతికిపోయాడని కూడా చెప్పారు. షూటింగ్ జరిగిన రాత్రి 911కు కాల్ రావడంతో పోలీసులు హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చిన్న పిల్లాడిని పోలీసులు ఓదారుస్తూ బయటికి తీసుకొస్తుండటం చూశామని కొన్ని న్యూస్ ఛానల్స్ తెలిపాయి. పోలీసులు ఇంటి ముందర, కిటికీ పైన రక్తం మరకలు, వీధిలో ఒక బుల్లెట్ ను కూడా కనుగొన్నారట. అయితే ఇంతకీ ఈ కిక్కేరికి ప్రధాని నరేంద్ర మోదీకి, ఐశ్వర్యరాయ్, యువరాజ్ సింగ్ లకు సంబంధం ఏంటి అంటే, కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన హర్షవర్ధన్ ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లిపోయాడు. 2017లో భార్య శ్వేతతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చి మైసూర్లో ఎంతో ఆశతో హోలో వరల్డ్ అనే రోబోటిక్ కంపెనీని స్థాపించాడు. భార్య కూడా అతనికి తోడుగా సహ వ్యవస్థాపకురాలిగా నిలిచింది. వారి కష్టం ఫలించి కంపెనీకి మంచి పేరొచ్చింది. ఈ కంపెనీని కొద్ది రోజుల్లోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. సరిహద్దు భద్రత కోసం రోబోలను తయారు చేసే ఆలోచనతో అప్పట్లో ప్రధాని మోదీని కూడా కలిశాడు హర్షవర్ధన్. దీంతో క్రికెటర్ యువరాజ్ సింగ్ అతని సంస్థకు ఫండింగ్ ఇచ్చాడు. అంతేకాదు, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించాడు. ఉన్నత హోదాలో దేశానికి ఉపయోగపడే టెక్నాలజీని సృష్టిస్తున్నారంటూ హర్షవర్ధన్ కు తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆ కంపెనీ ప్రమోషన్, ఎక్స్పాన్షన్ కోసం అతడు తరచూ సెలబ్రిటీలను కలుస్తూ ఉండేవాడు. అలాగే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ని కూడా కలిశాడు. ఆమెతో దిగిన సెల్ఫీ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్షవర్ధన్ మైసూర్లోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత అమెరికాలో సిరిక్యూస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశాడు. మైక్రోసాఫ్ట్లో రోబోటిక్స్ మీద పనిచేశాడు. ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్ళాడు. 2017లో ఇండియా తిరిగి వచ్చి భార్యతో కలిసి హోలో వరల్డ్ స్థాపించాడు. వాళ్ళు హోలో సూట్ అనే ఒక ఏఐ పవర్డ్ ఫుల్ బాడీ మోషన్ క్యాప్చర్ సూట్ ని కూడా కనిపెట్టారు. ఇంత టాలెంట్ పెట్టుకొని, ఇంతమంది పరిచయాలు పెట్టుకొని హర్షవర్ధన్ ఇంతటి దారుణానికి పాల్పడడం నిజంగా బాధాకరం.